పెద్ద పండుగగా పిలుచుకునే సంక్రాంతి వచ్చిందంటే చాలు సొంతోళ్లకు పయనం అవుతాం. సంక్రాంతి పండుగను కుటుంబ సమేతంగా జరుపుకోవడానికి పట్టణాల నుండి పల్లెబాట పడతాం. దీంతో పండగ ముందు తర్వాత ప్రయాణాలు రద్దీగా ఉంటాయి. అయితే ప్రతి ఏడాది సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని విశాఖ రీజియన్ పరిధిలో ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సంక్రాంతి రష్పై ప్రత్యేక కథనం. ఈ ఏడాది సంక్రాంతి పండుగ ప్రయాణాలతో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా విశాఖ నుంచి 1600 ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నారు. సంక్రాంతి పండుగ ప్రయాణాలతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ద్వారకా బస్ స్టేషన్తో పాటు మిగిలిన ఆర్టీసీ కాంప్లెక్స్లలో ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి విశాఖ ముఖద్వారం. సంక్రాంతి పండుగకు ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన ఉత్తరాంధ్ర వాసులు రైళ్లు, విమానాలు వీటి ద్వారా విశాఖకు చేరుకుని అక్కడి నుంచి ఆర్టీసీ బస్సుల ద్వారా తమ సొంత గ్రామాలకు చేరుకున్నారు. దీంతో ప్రతి ఏటా విశాఖలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సంక్రాంతి ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది. సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏడాది సొంత ఊళ్ళకు వెళ్లే ప్రయాణికుల కోసం విశాఖ రీజియన్ పరిధిలో ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే పండుగ సీజన్కు సంబంధించి ఆన్లైన్ రిజర్వేషన్లు దాదాపు ఫుల్ అవడంతో అదనపు సర్వీసుల ద్వారా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ ఏడాది సంక్రాంతి ప్రయాణాల కోసం వారి సౌకర్యార్థం కోసం 1600 స్పెషల్ బస్సులు విశాఖ రీజియన్ యాజమాన్యం నడిపేందుకు సిద్ధమైంది. ఈ సంవత్సరము 1500 నుండి 1600 బస్సుల వరకు ప్లాన్ చేస్తున్నామండి. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి తేడా ఏంటంటే ఈ ఇయర్లో శ్రీశక్తి పథకం ఉంది. దీంతో ఎక్కువ క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ఈ క్రౌడ్ అందరికీ కూడా మేనేజ్ చేయడానికి మేము డే అండ్ నైట్ బస్సులు అవసరానుగుణంగా తిప్పడానికి అనేక ప్రణాళిక తెప్పించాము. అదేవిధంగా లాంగ్ డిస్టెన్స్లో ఆల్రెడీ హైదరాబాద్ నుండి ఆల్రెడీ రష్తో వస్తున్నాయి. ఈ రోజు నుండి కూడా రేపటి నుండి అన్ని బస్సులు కూడా ఆల్మోస్ట్ విజయవాడ నుండి వచ్చే బస్సులు కూడా అన్నీ కూడా ఫుల్ అయిపోయినాయి జరిగింది. ఎల్లుండి నుండి కూడా వీళ్ళందరూ దూర ప్రాంతాలు ఉత్తరాంధ్రకు సెంటిమెంట్ అండి. ఇక్కడ ఉత్తరాంధ్రకి ఈ సంక్రాంతి అంటే దీంతో అందరూ కూడా లాంగ్ డిస్టెన్స్ నుండి వచ్చిన వాళ్ళందరూ ఎల్లుంటూ ఎక్కువ డిబిఎస్ కాంప్లెక్స్ చేరుకునే అవకాశం ఉంది ఉదయమే. వీరందరికీ కూడా ఎప్పటికప్పుడు ఒకేసారి క్రౌడ్ వస్తుంది. క్రౌడ్కి తగ్గట్టుగా బస్సులన్నీ కూడా పార్కింగ్ పెట్టుకొని మేమంతా అధికారులందరూ కూడా సూపర్వైజర్స్ అందరూ కూడా డ్యూటీలో ఉండి 24 రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం స్త్రీశక్తి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది. స్త్రీశక్తి పథకం అమల్లో విశాఖ రీజియన్ మొదటి స్థానంలో ఉంది. ఏడాది సంక్రాంతి ప్రత్యేక బస్సు సర్వీసులో స్త్రీశక్తి పథకం వర్తిస్తుందని ఆర్టీసీ విశాఖ రీజియన్ ఆర్ఎం అప్పలనాయుడు ప్రకటించారు. స్త్రీశక్తి పథకానికి నిర్దేశించిన ఆర్డినరీ పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్లలో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని వెల్లడించారు. సంక్రాంతి ప్రయాణికుల రవాణాకు వినియోగించే స్పెషల్ సర్వీసుల్లో ప్రయాణికుల నుంచి షెడ్యూల్ సర్వీసులు ఛార్జీలే ఉంటాయని ఆర్ఎం స్పష్టం చేశారు. మరోవైపు సంక్రాంతి స్పెషల్ ప్రయాణికుల డిమాండ్ ఉంటే రాత్రి 10 గంటల తర్వాత నడుపుతామని ప్రకటించారు. అన్ని డిపోల నుండి మంచి కండిషన్లో ఉన్న బస్సులను ఎంపిక చేసి వాటిని ప్రత్యేక సర్వీసులుగా వినియోగిస్తామని తెలిపారు. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరము, రాజాం, పాలకొండ, అదేవిధంగా పలాస, టెక్కలి ఈ ప్రాంతాలకన్నిటికి కూడా మేము ఎప్పటికప్పుడు ట్రాఫిక్ని బట్టి రద్దీని బట్టి ఎప్పటికప్పుడు క్లియర్ చేయడానికి ట్రై చేస్తాం. మా విజ్ఞప్తి ఒకటే ఏంటంటే ఒకేసారి వస్తారు కాబట్టి ఒకే బస్కి ఎక్కాలనేది అనుకుంటా డిఫరెంట్ బస్సులు ఉంటాయి. తప్పనిసరిగా అందరినీ క్లియర్ చేస్తాము. కాబట్టి కొంత వేచి ఉండి ఒకే బస్కి వెళ్లకుండా అందరూ కూడా సాగ్రిగేట్, అదేవిధంగా దిగినప్పుడు కూడా డిబిఎస్ కాంప్లెక్స్ అన్నది క్రౌడ్ ఉంటుంది కాబట్టి ఇన్ గేట్లోకి వచ్చేసరికి ఒకేసారి దిగే వాళ్ళు అక్కడే ఉంటారు. వాళ్ళందరూ కూడా ఒక లైన్లో వెళ్ళినట్టయితే బస్సులకు అడ్డంగా ఉన్నట్టయితే ఫ్రీ ఫ్లో ఉంటుంది. అదేవిధంగా చిన్నపిల్లలతో వస్తుంటారు పండగ కాబట్టి చిన్నపిల్లలను కూడా వాళ్ళంట ఉంటారు కాబట్టి జాగ్రత్తగా వసించుకొని అందరూ కూడా చక్కగా ఈ సంక్రాంతి ఆపరేషన్ కరెక్ట్గా జరగాలని కోరుకుంటున్నాం అండి. మొత్తానికి ఏడాది సంక్రాంతి విశాఖ రీజియన్ పరిధిలో ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సంక్రాంతి ప్రయాణాల కోసం ఆర్టీసీ ఆల్రెడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ముఖ్యంగా సంక్రాంతి కోసం ప్రత్యేకమైన సర్వీసులను నడపడంతో పాటు స్త్రీ శక్తిని కూడా అమలు చేయబోతున్నారు. దీంతో ఒకేసారి సంక్రాంతి రష్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీంతో ఆర్టీసీ అధికారులు అయితే మాత్రం ప్రయాణికులకి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకేసారి రష్ అంతా కూడా క్రౌడ్ అంతా కూడా రాకుండా నిర్ణీత సమయాల్లో బస్సుల దగ్గరకు వచ్చి వారి వారి డెస్టినేషన్స్కి చేరుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగే సంక్రాంతి కోసం ప్రత్యేకమైన బస్ సర్వీసులని ఏర్పాటు చేయడంతో పాటు
పాటు మరి బస్సుల యొక్క ఫిట్నెస్ని అలాగే డ్రైవర్స్ని వాళ్ళందరినీ కూడా నిపుణులని కూడా చెక్ చేసి ఈ మొత్తం ఆక్యుపెన్సీ అంతటినీ కూడా పూర్తి చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఏది ఏమైనా సంక్రాంతి రష్ కోసం అయితే మాత్రం ఆర్టీసీ ప్రత్యేకమైన సేవలను అయితే మాత్రం ఆల్రెడీ స్టార్ట్ చేసేసింది విశాఖ రీజియన్లో. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.